నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారా? చెప్పండి గట్టిగా, అందరు బాగున్నారా? ఓకే, మంచిది. నేను కూడా బాగున్నాను. అందరూ బాగుండాలనే కోరుకోవాలి. అందరూ బాగుండాలని కోరుకోవాలి. ఎందుకు బాగుండాలి అని కోరుకోవాలంటే, ఏ ఒక్కరూ కూడా ఈ లోకంలో నుంచి ఏది తీసుకొని పోలేరు. మనిషికి పనికొచ్చేది ఓ మంచితనం మాత్రమే. మంచితనం తప్ప వేరొకటి ఏది మనిషికి పనికిరాదు. మంచితనం ఉంటే నువ్వు ఎక్కడైనా బ్రతకగలుగుతావు. అందుకని ఊరు చెడిపోయినా కూడా పేరు మాత్రం చెడిపోకూడదు. ఊరు చెడిపోయినా పేరు మాత్రం చెడిపోకూడదు. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ పోరాటంలో వెనక మాత్రం ఉండకూడదు. దేవుని గూర్చిన వంటి విషయాలలో, లోక సంబంధమైన విషయాలు కాదు, దేవుని సన్నిధిలో దేవునితో మనం పోరాడే విషయాలలో, ఆయన సన్నిధిలో ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ దేవుని సన్నిధిలో ఉన్న పోరాటాన్ని మనం ఎప్పటికీ వదులుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. కీర్తనకారుడు ఓ మాటను తెలియచేస్తున్నాడు. 128వ కీర్తన మొదటి వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు. చూడండి, ఈ చదవబడిన వంటి భాగాన్ని బాగా మీరు పరిశీలన చేసినట్లయితే మీ జీవితంలో ఇంకా తిరిగే ఉండదు. ఎందుకని? బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు, చెప్పబడిన వంటి విషయం ఏంటంటే, ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఏమిటి ఆ ధన్యత అనేవంటి విషయాన్ని బైబిల్లో మనం పలు విధాలుగా చూడవచ్చు. ఈరోజు ఎంతోమంది ప్రభు నమ్మి ధన్యులుగా మార్చబడ్డారు. ఎంతోమంది గొప్ప వాళ్ళని మనం చూస్తున్నాం. ఆస్తిపరులు ఉన్నారు, ఎంతోమంది డబ్బు ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు. ఏంటండి, లోకములో లేనివంటి ఆనందాన్ని ఇదిగో ఈరోజు మేము ఇందులో పొందుతున్నాము అని అనేవంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లోకములో లేని ఆనందం, లోకములో లేని సంతోషం, లోకములో లేని సమాధానం ఈరోజు నేను పరిశుద్ధాత్మని సన్నిధిలో నేను పొందుతున్నాను అని చాలామంది ఈ రోజున మాట్లాడుతున్న వంటి వాళ్ళు లేకపోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు ధన్యులుగా మార్చబడతారు అనేవంటి విషయాన్ని మనం చూస్తే, లోకములో ఉన్నది ఆశించకుండా ఉన్నప్పుడు, రెండోది దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, మూడోది ఎదుటి వారిని నిందించకుండా, అవమానించకుండా, కీడు చేయకుండా ఉన్నప్పుడు, లోకంలో నాకు ఏది అవసరం లేదు, ప్రభు తప్ప నాకు ఎవరు అవసరం లేదు అని ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధిలో నిలిచి ఉంటావో అప్పుడే నీవు ధన్యుడివి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటని చక్కగా ఆయన తెలియచేశారు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు అయిన దావీదు గారు ఈ మాటని ఇలా రాశారు, ఇలా చక్కగా తెలియచేశారు. ఏమని? ఒకటి, భయభక్తులు కలిగి ఉండటం. రెండోది, ఆయన మార్గంలో నడవటం. దేవుని మార్గంలో నడవాలి. దేవుని మార్గంలో నడవకుండా దేవుని మార్గాన్ని విడిచిపెట్టి మనం మరొక మార్గంలో వెళితే ప్రమాదము పొంచి ఉంటుంది. ఒక విషయం ఏంటంటే, ఒక ఆయన యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నాడు. అందరేమో యెరికో నుండి యెరూషలేమునకు వెళుతుంటే ఇతడేమో చెప్పండి యెరూషలేము నుండి యెరికోకి. భక్తి జీవితంలో మనం వెదగాలి, కానీ భక్తి జీవితంలో దిగజారిపోయే వ్యక్తిగా ఉండకూడదు. భక్తి జీవితంలో ప్రతివాడు ఆశీర్వదించబడాలి, వెతికి ఫలించే వ్యక్తిగా మారాలి. భక్తి జీవితంలో ఎప్పటికీ నటించకూడదనేది బైబిల్ చెప్తున్న వంటి విషయాలు. బైబిల్లో ప్రభు చెప్తున్న వంటి ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకని ఈ వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతున్నప్పుడు దొంగల చేతుల్లో పడ్డాడు. చెప్పండి, ఎవరి చేతిలో చిక్కుకున్నాడు అతను? దొంగల చేతిలో చిక్కుకున్నాడు. దొంగల చేతిలో చిక్కుకున్నప్పుడు దొంగలు ఊరుకుంటారా? చెప్పండి చెప్పండి ఏం చేస్తారు? ఉరదంతా దోచుకుంటారు. ఒకవేళ నువ్వు ఇవ్వకుండా ఎదురు తిరిగితే నిన్ను గాయపరిచి లేదా నిన్ను చంపి నీ దగ్గరది ఉన్నదంతా దోచుకొని వెళ్ళిపోతారు. లేదంటవా నువ్వు తెలివిగలవాడి కొంచెం జ్ఞానం ఉపయోగిస్తే ధనము డబ్బు మరలా సంపాదించుకోవచ్చు. ఎప్పుడు? బ్రతికి ఉంటే. చెప్పండి, బ్రతికి ఉంటే డబ్బు మనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఈ డబ్బుతో ఎందుకు వచ్చింది, ఇది మంది కాదు అనుకొని వదిలేసావనుకో, నువ్వు ప్రాణాలతో బ్రతుకుతావు. నీ మీద ఆధారపడిన నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, వారిని కళ్ళారా నువ్వు చూసి మరలా నువ్వు ఎందుకు నాకు ఇలా జరిగిందని నిన్ను నీవు పరీక్షించుకొని ఆలోచించుకొని మరలా ప్రభు సన్నిధికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? సరైన మార్గంలోనే నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇతడు యెరికో నుండి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుతుంటే దొంగల చేతిలో పడి ఏంటండి తనది ఉన్నదంతా పోగొట్టుకొని చివరికి గాయపరచబడిన వాడుగా అక్కడ మిగిలిపోయాడు. అయితే ఆ మార్గాన ఒకడు వెళ్తూ అతను చూశాడు. అతను వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి కొర ప్రాణంతో ఉన్నప్పుడు ఈ వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పలకరించి పరామర్శించవలసినటువంటి వాళ్ళు పరామర్శించకుండా ఏం చేశారంట? అతన్ని చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తి కూడా అదే మార్గంలో వచ్చాడు, అతడు కూడా అలాగే చూసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఆ మార్గాన వచ్చాడు. ఒక సమరయుడు అని బైబిల్లో రాయబడింది, మంచి సమరయుడు. ఆ మార్గాన్ని వస్తూ ఉన్నప్పుడు అతను చూసి అతని గాయములను కడిగి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకూలి వాని ఇంట చేర్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను అక్కడికి అప్పగించాడు. కొన్ని డబ్బులు వారికి ఇచ్చాడు. ఆ పూటకూలి వానికి డబ్బులు ఇచ్చి, ఇదిగో ఇతన్ని నీవు జాగ్రత్తగా చూసుకో. ఎప్పుడు దాకా? అతను చెప్పండి, అతను కోలుకునేంత వరకు, బాగయ్యేంత వరకు ఇతను చూసుకోమని చెప్పి అతన్ని అక్కడ అప్పగించేసి కొంత సొమ్ము వారికి ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళుతూ ఒక మాట చెప్పాడు, ఇదిగో ఒకవేళ నేను ఇచ్చిన డబ్బు సరిపోకపోతే తిరిగి మరలా నేను వచ్చినప్పుడు చెప్పండి, తిరిగి మరలా నేను వచ్చినప్పుడు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. దీనికి అర్థం ఏంటంటే మన దేవుని మందిరములో ఎంత ఖర్చు పెట్టినా తక్కువే. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మనం ఎంత ఇస్తే అంత రెండంతలుగా దేవుడు మనకు దయచేస్తాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు
దావీదు గారి ద్వారా ఈ మాటను తెలియచేశాడు. ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం చేశాడు? అందుకని మనం ఎటు వెళ్ళాలి? యెరూషలేము నుండి కిందికి దిగాల, కింద నుంచి పైకి ఎక్కాలా? భక్తి జీవితంలో వెదగాల, భక్తి జీవితంలో పైనుండి కిందికి దిగజారిపోవాలా? చెప్పండి. దిగజారిపోతే సాతాను ఏం చేస్తాడంట? చెప్పండి. సాతాను ఏం చేస్తాడు? నలిపేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సాతాను చేతుల్లో పడకుండా నీ భక్తిని నీవు జాగ్రత్త కాపాడుకోవాలి. దేవుడిచ్చిన మార్గాన్ని నీవు కాపాడుకోవాలి. అందుకని బైబిల్లో రాస్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వారిని నేర్పము. ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకుడుగా చేయవలసిన పని ఏంటి? నిన్ను నడిపించవలసినటువంటి మార్గంలోనే ఒక సేవకుడు నిన్ను నడిపిస్తాడు. రెండోది, ఆయన నీకు సరైన మార్గాన్ని నీకు బోధిస్తాడు. బోధించిన ప్రతి బోధ, నడిపించిన ప్రతి మార్గం అది పరిశుద్ధమైనదిగా ఉంటుంది. అది ఆజ్ఞల మార్గం. ఆత్మీయ జీవితంలో నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచే మార్గం. ఆ మార్గంలో నువ్వు నిలిచి ఉండాలి. అందుకని దావీదు గారు ఈ విషయాన్ని ఇలా చక్కగా చెప్పాడు. ఆయన త్రోవలయందు, చెప్పండి, ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమంటున్నాడు? అందరూ. ఎవరంటున్నారండి? స్త్రీ పురుషులని భేదము, ఆ మతము ఈ కులము ఆ కులము అని ఏ భేదాలు ఇక్కడ లేవు. అందరితో అంటున్నాడు ఆయన. అందుకని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, కులమేమో కూడు పెట్టదు, మతమేమో మార్గం చూపదు. నువ్వు కష్టపడాలి, సంపాదించుకోవాలి, కడుపు నింపుకోవాలి. రెచ్చగొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. రెచ్చగొట్టి నిన్ను పిచ్చెక్కించేవాళ్ళు చాలామంది ఉంటారు. వారి మాటలను విని రెచ్చిపోయి పిచ్చెక్కిపోతే పిచ్చి కుక్క కొంటే హీనంగా ఉంటుంది నీ బతుకు. కొందరి జీవితాలు అలా ఉన్నాయి. చాలా భయానకమైన స్థితి. అందుకని ప్రభు మనతో చెప్పిన మాట ఏంటి? ఒకటి, భక్తులు కలిగి ఉండటం. రెండోది, ఆయన మార్గంలో నడుచుకోవటం. దేవుడు ఆ ధన్యతను మనము పోగొట్టుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇతని గురించి మాత్రం అంతవరకు మాత్రమే రాయబడి ఉంది. ఎక్కడ దాకా? యెరూషలేము నుండి యెరికోకు దిగిపోచుండగా ఆ మార్గంలోనే దొంగలు అతన్ని పట్టుకొని కొట్టి కొస ప్రాణంతో తను పడేసి తన ఆస్తిని అంతా దోచుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత గాయపడ్డారు. యేసయ్య వచ్చారు, గాయాన్ని కట్టాడు, తీసుకెళ్ళారు. పూట కూలి వాని ఇంట పెట్టాడు. అతని చరిత్ర అంతటితోనే, చెప్పండి, అంతటితోనే ముగిసిపోయింది. అతను నడుచుకున్నాడో, రక్షణ పొందాడో, ప్రభు నమ్మాడో లేదో తెలీదు. కానీ మీ జీవితాలు ఎలా ఉన్నాయి? వాడి సంగతి ఏమైందో తెలియదు. మరి ఇప్పుడు మీ బ్రతుకులేంటి? మీ సంగతులేంటి? మీ కుటుంబ వ్యవహారాలేంటి? చెప్పండి. మీ పరిస్థితి ఏమిటి? ఎలా ఉంది? ఒకటి మనం గమనించాలి. ప్రభువా, అతనిలాగా మా జీవితాలు, చెప్పండి, ఉండకూడదు. యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నాడే, ఆ వ్యక్తి లాంటి జీవితం మాకొద్దు. భక్తి జీవితంలో మేము అంచెలంచెలుగా, చెప్పండి, అంచెలంచెలుగా మేము వెతగాలి. భక్తి జీవితంలో మేము ఆశీర్వాదకరంగా ఉండాలి. భక్తి జీవితంలో కొండ మీద కట్టబడిన పట్టణము వలె మేము నిలిచి ఉండాలి. ఆపదలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎన్ని వచ్చినా నీ భక్తి జీవితాన్ని నువ్వు వ్యర్థము చేసుకోకూడదు. ఒక్క మాట గమనించండి. ఇంట్లో భార్య అరిసిందని అన్నం తింటాం మానేస్తావా? భర్త అరిశాడని అన్నం తింటాం మానేస్తారా? చెప్పండి, చెప్పండి. మానేస్తామా?
కాదంటే ఒక గంట, పోనీ ఒక 2 గంటలు, మధ్యాహ్నం దాకా చూస్తారు. పిలిచినప్పుడు వీళ్ళు లేవలా, అన్నం పెడతాను రమ్మంటే పిలిస్తే పోలేదు, పోకుండా అట్లే పండుకున్నాడు. తర్వాత ఆకలేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లా. 10 నిమిషాలకు ఒకసారి లేచి నీళ్లు తాగుతూ ఉంటాడు. లేచిందా లేదా, చూస్తుందా లేదా, పిలుస్తుందా లేదా అని ఈడు చూస్తూ ఉంటాడు. ఈడు తెక్కెట్టే కుదరాలని ఆమె అట్లే పండుకొని ఉంటుంది. ఆ సంగతి వీడికి తెలీదు. పెడితే బాగుండు, ఆకలి అవుతుంది, తినాలని ఆశ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా చేసుకుంది ఎవరో చెప్పండి? గొడవ సాధ్యం. పిలిచినప్పుడు తింటాం మంచిది, పిలిచినప్పుడు అన్నం పెట్టినప్పుడు తింటే ఈ సమస్య ఉండదు కదా. ప్రైజ్ ది లార్డ్. కొందరు వాళ్ళ జీవితాన్ని, వారి కుటుంబాన్ని వాళ్ళే నరక కూపంలోనికి తీసుకెళ్ళిపోతుంటారు. చెప్పిన మాట వినరు, వాళ్ళు తెలుసుకోరు. ఏంటని, ఒకడు చెప్పింది వినడో, వాళ్ళు తెలుసుకోకుండా వారి కుటుంబాన్ని ఏం చేస్తారు చెప్పండి? అవమాన పాలు స్థితిలోకి తీసుకెళ్ళిపోతారు. అవమానకరమైన స్థితిలోకి, నరకం కోపంలోకి తీసుకెళ్ళిపోతారు. సమస్యల్లోనికి దిగజారిపోయేటట్టు చేసేసుకుంటారు. కానీ దావీదు గారు చక్కగా ఈ మాట చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, లోకస్తులు చెప్పిన మాటను విని మన మార్గాన్ని చెరిపేసుకుందామా, లేక దైవ సేవకుని మాటను విని, దేవుని వాక్యాన్ని విని మన మార్గాన్ని ధన్యకరమైన మార్గంగా మార్చుకుందామా? మన జీవితాన్ని మనము ధన్యులుగా మారుదామా, లేక లోకస్తుల మాటను విని మన జీవితాన్ని పాడు చేసుకుందామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, నా మార్గంలో ఎంతమంది నడుస్తారో వారందరూ కూడా ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు నిత్య మహిమలు నాతో కూడా వాళ్ళు జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, 2వ వాక్యం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును ఎవరు? నీవు అనుభవించదవు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మీ పక్కన కూర్చున్న వాళ్ళతో చెప్పండి, నువ్వు దేవుని మార్గములో నడుచుకుంటే నీ చేతుల కష్టార్జితం పరులు దొంగలించకుండా, పరులు తినకుండా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. చెప్పండి, మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి. అప్పుడప్పుడు మీతో అలిగి ఉంటారు కదా ఎవడన్నా, నాకు ఆయన కుదరదు పాస్టర్ గారు, నాకు ఆయన కుదరట్లేదంట. అయితే అయిపోయింది, బయట అది మందిరంలో మాట్లాడుకోండి. మందిరంలో ఏం చేయాలి మీరు చెప్పండి? ఏం చేయాలంట? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఎప్పుడు మేలు కలుగుతుంది చెప్పండి? ఎప్పుడు నీ చేతుల కష్టార్జితాన్ని ఎప్పుడు అనుభవిస్తావు అంటే, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని విలువిచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని గౌరవించి విని ఆ వాక్యము ద్వారా నీ మనసును మార్చుకున్నప్పుడు, దేవుని మాటలు మనకు చక్కగా చెప్పండి, చక్కగా మనకు బోధిస్తున్న ఆ బోధ ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన, ఆయన త్రోవల యందు మనం నడుచుకోవటం వలన మనకు కలిగే మేలేంటి? ఒకటి, చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మన చేతుల కష్టార్జితాన్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు అనే వంటి విషయాన్ని చూస్తే 30 కాదు, 60 కాదు, 100 దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత ఎండైనా మనం ఏం చేస్తాం? తట్టుకోగలుగుతాం. ఎంత ఎండైనా
పగలంతా ఎండలో ఉన్నా ఓర్చుకుంటాం, సహించుకుంటాం, తట్టుకోగలుగుతాం, అంతా ఉంటుంది. ఒక్క చినుకు పడితే చాలు, చెప్పండి ఏం చేస్తాం? చెప్పండి. మనుషులకున్న చెడ్డ బుద్ధి ఏంటంటే ఎంత మంచి మాటలు చెప్పినా వినరు. కానీ ఎవడైనా చెడు చెప్తే వెంటనే, చెప్పండి, చెడు చెప్తే నమ్మేస్తారు, వినేస్తారు. ఎంత ఎండైనా ఉండగలుగుతాం, కానీ వర్షం ఒక చినుకు పడితే చాలు ఏం చేస్తాం? పరుగో. ఎందుకు? నానిపోతామనే? లేకపోతే మొక్కలు మొలుస్తాయా? మేకప్లు పోతాయా? కలర్ ఏమైనా చేంజ్ అయిపోద్దనే? ఎందుకని? కీడును సహిస్తారు కానీ మేలును కొంతమంది సహించుకోలేకపోవటమే, ఆ దరిద్రమే వారి జీవితాన్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని చక్కగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట చెప్పారు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగుతుంది. ఎప్పుడు మేలు కలుగుతుందంటే భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, రెండోది ఆయన మార్గంలో మనము నడుచుకున్నప్పుడు, ఒకటి నీ చేతి పనులను, నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూసినటువంటి వాళ్ళందరూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, మీ దేవుడు అని వాళ్ళు అన్నప్పుడు, మా దేవుడు కాదురా మనందరి దేవుడు అన్నాడు. ఏంటండి? మీ దేవుడు అని అనేవాళ్ళు ఉంటారే, వాళ్ళ ముందు మనమే అనాలంటే మనందరి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట, 145వ కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, 145వ కీర్తన 19వ వాక్యాన్ని చదువుకుందాం. తన యందు భయభక్తులు గలవారి కోరిక నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని, చెప్పాలి గట్టిగా, వారిని రక్షించును. ఎవరిని రక్షిస్తాడు? చెప్పండి. ఎవరి చేతి పనులను ఆశీర్వదిస్తాడు? ఎవరి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు? భయభక్తులు కలవారి చేతి పనులను, వారి కష్టార్జితాన్ని, వారి ప్రయాస వ్యర్థము కాకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆయన సన్నిధిలో నువ్వు భయభక్తులు కలిగి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా చెప్పాడు కీర్తనకారుడు. ఏమంటున్నాడు? తన యందు, చెప్పండి, ఎవరి యందు? ఆయన ప్రజలతో చెప్తున్న మాట, ప్రజలందరితో అంటున్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరికను, చెప్పండి, వారి కోరిక, చెప్పండి, వారి కోరిక ఎవరు? దేవుడు నెరవేరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, మీకేం కోరికలు ఉన్నాయి చెప్పండి? మీరు అనొచ్చు, ఇంకేం కోరికలే పాస్టర్ గారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టారు, ఇంకెందుకు మాకు. కొందరికి అడగంగానే ఎక్కడికి పోద్ది ఆలోచన ముందు? చెప్పండి, ఎక్కడికి వెళ్తుంది? ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ కోరికను నెరవేర్చాలంటే భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన త్రోవల్లో నడవాలి, ఆయన మార్గంలో నువ్వు నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వ్యతిరేకంగా మనం నడిచామనుకోండి, దొంగల చేతిలో గాయపరచబడ్డాడు కదా, ఆడిలాగా నీ జీవితం కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడింది. అందుకని మరొక మాట కూడా రాశాడు అక్కడే, 20వ వచనం, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నీ నోరు యెహోవాను స్తోత్రము చేయును.
చెప్పండి, ఎవరిని స్తుతించాలి మనం? చెప్పండి, ఎవరిని స్తుతించాలంట? దేవుని మాత్రమే స్తుతించాలి. మరి భక్తిహీనుల సంగతి ఎవరు చూసుకుంటాడంట? దేవుడు చూసుకుంటాడు. మనకెందుకండి బాధలు? మేసాలు తిప్పి తొడగొట్టాల్సిన పనే లేదు. ఎప్పుడన్నా కొట్టారా? కొట్టారా? ఎప్పుడన్నా తొడగొట్టారా? మేసాలు మెలేలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతా అయిపోయిందంటారా? అయిపోయాయి కదా మనం ఇక్కడ కూర్చుంది. మేసాలు మేలేసి తొడగొట్టి ఏంటండి అంతా అయిపోయి శుభ్రంగా ఇప్పుడు మందిరంలో కూర్చున్నాను. ఎందుకు వచ్చింది అయినా? మనం కొడితే పైనుంచి కొట్టేవాడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఎందుకు వచ్చింది బాధ అని శుభ్రంగా కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడకు పాపం ఏం పని లేదు, ప్రశాంతంగా కూర్చున్నారు. అందుకని దావీదు గారు ఈ విషయాలన్నిట్లో చక్కగా తెలియచేశారు. మొదట ఏం చదివాము మనం? చెప్పండి, ఏం చదివాము? ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. ఆ ధన్యులు ఎలా అవుతారు అంటే చేతుల కష్టార్జితమును ఆశీర్వదిస్తాడు. నీ చేతి పనులను, నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మేలు పొందుతావు, నువ్వు ధన్యుడిగా మార్చబడతావు. సాతాను చేతులు పడకుండా, దొంగల చేతులు పడకుండా, నీ శత్రువు చేతులు పడకుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడండి? కాపాడుతాడు. అందుకని ఇక్కడ చక్కగా చెప్పాడు. ఈ 19వ వాక్యంలో ఆయన ఈ మాట చెప్పాడు. ఏమని? తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొరను ఆలకించి వారిని రక్షించును. ఏ తెగుళ్ళు రాకుండా, ఏ అపాయము రాకుండా, చెప్పండి, ఏ శత్రువు నీ మీద దాడి చేయకుండా దేవుడు ఏం చేస్తాడంట? ఆయన నిన్ను కాపాడుతాడు. అందుకని ఈడు యెరూషలేము నుండి యెరికోకు వెడుతూ ఉంటే వాడిని దేవుడు కాపాడాడు. దేవుడు కాపాడి తన గాయాలను కట్టి తను సరిచేసి ఒక పూటకోలిని ఇంట చేర్చి వెళ్ళాడు. అంటే ఒక సంఘ సహవాసములో నిన్ను దేవుడు చేర్చాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. గాయపడిన నీ జీవితాన్ని, అనారోగ్య స్థితిలో ఉన్న నీ జీవితాన్ని, సతమతమవుతున్న నీ కుటుంబాన్ని, బ్రతకాలో చావాలో అర్థం కాని స్థితిలో బ్రతుకుతున్న నీ జీవితాన్ని యేసయ్య ఇదిగో ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ అప్పగించి ఆయన వెళ్ళాడు. ఏమన్నాడు? ఇదిగో నేను ఇచ్చినవి సరిపోకపోతే మరలా తిరిగి నేను వచ్చినప్పుడు నేను నీకు, చెప్పండి, నేను నీకు చెల్లిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అడుగు ప్రతి వారికి అనుగ్రహించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ప్రతి మాటని జాగ్రత్తగా విని పెడచెవి పెట్టకుండా నిన్ను నీవు సరిచేసుకొని దైవ భయము కలిగి ఎప్పుడైతే దేవుని మందిరంలో నడిపించబడతావో అప్పుడే దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఇక్కడ 2 మాటలు చెప్పాడు. భయభక్తులు గల వారికి దేవుడు ఏం చేస్తాడంట? ఒకటి, వారి కోరికను నువ్వు అనుకున్నది దేవుడు నెరవేరుస్తాడు. నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో ఈ సంవత్సరం నా పొలం బాగా పండాలి అని కోరుకున్నావు అనుకో, దేవుడు నెరవేరుస్తాడు. నా పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి అని కోరుకుంటే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. దేవుడు ఎవరండి? నీ కోరికను తీర్చేవంటి వాడు. నీ కోరిక, నీ ఆలోచన నెరవేర్చగలిగిన వాడు. నీ కోరిక, నీ ఆలోచన నెరవేర్చాలంటే నువ్వు దేవుని మార్గంలో నడవాలి. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. భయము భక్తి లేకుండా నువ్వు ఉంటే ప్రయోజనము లేదు. ప్రైజ్ ది లార్డ్. పొలం వేసావండి, నాటేసేసి ఇంటికి వచ్చావు, అందరు కోత కోసుకుంటున్న టైంలో నేను కూడా కోసుకుందామని పోతే ఏముంటుందా? చెప్పడం ఉంటుందా? అందులో గడ్డి మొలిసింది, పశువులు తినేసాయి, తెగులు వచ్చింది, శుభ్రంగా సర్వనాశనం అయిపోయింది. అదంతా అయిపోవటానికి కారణం ఎవరు? నాటేసిన నువ్వే.
నీ పొలాన్ని, నీ పంటను నువ్వు కాపాడుకోకపోతే, కనిపెట్టుకోకపోతే, దాన్ని శుభ్రం చేసుకోకపోతే అది పండుతుందా? నీ కుటుంబ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇంటికి అధికారి అయిన నీవు ఆ కుటుంబాన్ని, భార్య పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు. నీ భర్త, నీ పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భార్య మీద ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ చదివిన వంటి విషయాన్ని చూస్తే, తన యందు భయభక్తులు గల వారి కోరికను దేవుడు నెరవేరుస్తాడు. అది నెరవేర్చబడాలంటే నువ్వు ఆయన త్రోవలో, చెప్పండి, ఎక్కడ నడవాలండి? అంతా అయిపోయిందని వదిలేయకూడదు. ఏంటండి? అంత అయిపోయిందని వదిలేయకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్ ఈ మాట చెప్పాడు. అందుకని 20 వాక్యాలు మనం చదివాం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ, చెప్పండి, తనను ప్రేమించిన వారందరినీ, ఏంటండి? ఇటు చూడండి, తన్ను ప్రేమించు వారందరినీ దేవుడు ఎవరిని ప్రేమించాలి? మరలా అదే కదా, అందుకని అడుగుతున్నాను, డౌట్ వచ్చి. ఎవరిని ప్రేమించాలండి? ఇంటి వెనకాలనే, ఇంటి ముందోనే, పక్కింటోనే, ఈ సైడ్ ఇంటోనే, డబ్బున్నోనే? చెప్పాలి గట్టిగా. ఎవరిని ప్రేమించాలి? మనం గట్టిగా చెప్పాలి. ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను ప్రేమించాలి. యేసయ్య మార్గంలో నడవాలి. యేసయ్య దగ్గర భయభక్తులు కలిగి ఉంటేనే నీ కోరిక, నీ చేతుల కష్టార్జితం అంతయు దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడోది, నిన్ను ఆయన కాపాడి నిత్య మహిమలో నిన్ను ఆయన చేరుస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలించినట్టుగా చేతులెత్తి ప్రభువు స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, గొప్ప తండ్రి, ఇంతవరకు మీ దయగల రెక్కల చాటును మరుగుపరిచి నూతన కృపతో మమ్మల్ని నింపారు. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే నీ త్రోవలందు నడుచుకుంటారో వారందరూ ధన్యులు అని మీరు సెలవిచ్చారు. ఈ మాటలు, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడలకు, విన్న వారికి మీ ఆత్మ అభిషేకంతో నింపమని వేడుకొనొచ్చు. ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో వారందరికీ ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకొనొచ్చు. దీవించండి. కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో ఉన్న కుటుంబాలను, కుంగిపోయిన జీవితాలను ఈ వాక్యము ద్వారా వారిని చిగురింపచేసి నీ రాకడకు, మీ రాజ్యానికి వారి సిద్ధపరిచి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి, సౌహాస్యం కూడిచిన ప్రతి బిడలకును, సకల పరిశుద్ధులకును, వాక్యమును బోధించిన సేవకులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.